హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్లో నిన్న ఫుడ్ కోసం చాలా కష్టపడ్డారు కంటెస్టెంట్స్. రేషన్ లేదు ఈసారి సీజన్లో కాబట్టి రేషన్ కోసం టాస్క్లు ఆడిపిస్తున్నాడు. సో దానికోసం చాలా కష్టపడ్డారు, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు కొంతమంది. సో కొంచెం ఫన్ కూడా జనరేట్ అయ్యింది. సో నిన్న ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫస్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. మొన్న ఎపిసోడ్లో మీ దగ్గర ఉన్న రేషన్ మొత్తం స్టోర్ రూమ్లో పెట్టేయమని అన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం ఫుడ్ లేదు. సో దానికోసం ఒక టాస్క్ అనౌన్స్ చేశాడు, బీబీ సూపర్ మార్కెట్ అని చెప్పేసి. సో ముగ్గురు చీఫ్స్ వాళ్ళ క్లాన్కు సంబంధించిన ఫుడ్ కోసం టాస్క్ ఆడాల్సి ఉంటుంది. ఇచ్చిన టైంలో వాళ్ళకి ఏమేమి సరుకులు కావాలో అన్నీ ఫాస్ట్గా తెచ్చేసుకొని వాళ్ళ బాస్కెట్లో వేసుకోవాల్సి ఉంటుంది. బజార్ మోగేసరికి ఎన్ని తెచ్చుకుంటే అవి వాళ్ళే అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. సో యష్మి క్లాన్ పెద్దది కాబట్టి ఫస్ట్ ఆమెను పంపించారు, తర్వాత నైనికాని, తర్వాత నిఖిల్ని. సో వాళ్ళ టైంకి తగ్గట్టు వెళ్ళారు. అయితే ముగ్గురు బాగానే షాపింగ్ చేశారు, బాస్కెట్లు నింపుకున్నారు. కాకపోతే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక బాస్కెట్లో ఉన్నాయని మాయే అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కంటెస్టెంట్స్. ఆ టైంలో మళ్ళీ ఇంకో అనౌన్స్మెంట్ చేశాడు. ఆ బాస్కెట్లో ఉన్నాయి మీరు గెలుచుకోవాలంటే మళ్ళీ టాస్క్లు ఆడాలని చెప్పాడు. సో దానికోసం మళ్ళీ 3 రౌండ్ల టాస్కులు పెట్టాడు. ఫస్ట్ రౌండ్లో లెమన్ పిజ్జా అని ఒక టాస్క్ పెట్టాడు. ఆ మేజ్లో 3 నిమ్మకాయలు పెట్టి వాటిని బయటికి ఎవరు ఫస్ట్ తీసుకొస్తే వాళ్ళు గెలిచినట్టు అని చెప్పేసి. ఫస్ట్ టాస్క్లో నైనిక టీం తరపున నబీల్ అండ్ సీత ఆడారు. మణికంఠ అండ్ నిఖిల్ వాళ్ళిద్దరే ఉన్నారు వాళ్ళ క్లాన్లో, ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు. ఆ తర్వాత యష్మి టీం నుంచి అభయ్ అండ్ పృథ్వీ ఆడారు. ఈ టాస్క్లో యష్మి టీం వాళ్ళే గెలిచారు. మళ్ళీ ఇంకా యష్మి టీం వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు. నిజంగా ఈసారి ట్విస్టులు టర్న్లు ఉంటాయంటే ఏమో అనుకున్నాం, కానీ చాలా ట్విస్టులు పెడుతున్నాడు బిగ్ బాస్. చాలా కష్టపెడుతున్నాడు కంటెస్టెంట్స్ని పాపం. ఫుడ్ కోసం ప్రతి దానికోసం కష్టపడాల్సి వస్తుంది, ఏది ఈజీగా రావట్లేదు. అయితే యష్మి వాళ్ళ క్లాన్ గెలిచిన తర్వాత సోనియా బాగా ఎమోషనల్ అయింది, ఏడ్చేసింది. ఎందుకంటే ఫుడ్ నిన్నటి వరకు అందరం కలిసి షేర్ చేసుకున్నాం, ఇప్పటి నుంచి ఎవరిది వాళ్ళే తినాలి, పాపం వాళ్ళకు ఫుడ్ లేదు అని చెప్పేసి బాగా ఎమోషనల్ అయింది. దాంతో ఒకరి మీద ఒకరు వచ్చి ఆమెను ఓదారుస్తున్నారు. ఫస్ట్ అబ్బాయి వెళ్ళాడు. అబ్బాయి ఏంటో ఈ మధ్య సోనియాని ఓదార్చడానికి ఫస్ట్ ఉంటున్నాడు. ఎప్పుడైనా సరే ఏడిస్తే చాలు హగ్ చేసుకొని ఆమెను కన్సోల్ చేస్తున్నాడు. సో అబ్బాయి ఏడుస్తుందని తెలియగానే అందరూ పరిగెత్తుకొని వచ్చారు. నిఖిల్, పృథ్వీ, సీత, యష్మి అందరూ. సో ఓదార్చారు ఆమెను ఒకరి తర్వాత ఒకరు హగ్ చేసుకొని. సో ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు, ఒకవేళ నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, తెలియకుండా దాచుకొని ఇవ్వు, ఇది టాస్క్ కదా అని అబ్బాయి అన్నాడు. నువ్వు నిన్న సీతకు చెప్పావు టాస్క్ మీద నీకు క్లారిటీ లేదు, టాస్క్ ఏదో పర్సనల్ లేదో ఆమెకు చెప్పావు, మరి నువ్వెందుకు ఇట్లా ఫీల్ అవుతున్నావు అంటే, నాకు తెలుసు టాస్క్ అని తెలుసు కానీ ఫుడ్ వాళ్ళకి లేదని బాధ అవుతుందని ఏడుస్తుంది. సో తర్వాత ఇంకో ట్విస్ట్ ఏంటంటే యష్మి టీం విన్నర్ అయ్యాక మిగిలిన నిఖిల్ అండ్ నైనిక టీమ్స్ మధ్యలో ఎవరో ఒకరో గెలుచుకుంటారు ఫుడ్, ఒకరికి ఫుడ్ ఉండదని చెప్పాడు బిగ్ బాస్. సో తర్వాత వీళ్ళిద్దరికి మళ్ళీ టాస్క్లు పెట్టాడు. ఆ టాస్క్ ఏంటంటే ఫైండ్ అండ్ రన్ అని. అంటే స్టోర్ రూమ్లో కొన్ని వస్తువులు పెడతాడు బిగ్ బాస్, అది ఫుడ్కి సంబంధించినవి ఇంగ్రీడియంట్స్ పెడతాడు. బిగ్ బాస్ చెప్పినవి పరిగెత్తుకెళ్ళి తీసుకొచ్చి లివింగ్ రూమ్లో పెట్టాలి, ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళు విన్నర్స్ అనమాట. సో నిఖిల్ ఫస్ట్ ఆడతానని అన్నాడు, కానీ మణికంఠ అసలు వినలేదు, చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు. లేదు నేను ఆడతాను, నేను నామినేషన్స్లో ఉన్నాను అంటే, నేను కూడా ఉన్నాను అని నిఖిల్ అన్నాడు. అంటే నీకు కొన్ని హోప్స్ ఉన్నాయి, నువ్వు ఉంటావని, నాకు అవి కూడా లేవు, నేను ఆడి ప్రూవ్ చేసుకోవాలి, నేను ఆడతా అని గట్టిగా మాట్లాడాడు. మణికంఠ నిజంగా చాలా మారిపోయాడు. ఫస్ట్ వీక్లో అతను చూసి అమ్మో ఈయనని ఇంతకాలం భరించాలి, ఈ ఏడుపు ఏంటి, ఈ సెంటిమెంట్ ఏంటి అనిపించింది. కానీ మొత్తం టోటల్గా 1 వీక్లోనే చాలా చేంజ్ అయిపోయాడు, చాలా స్ట్రాంగ్గా మారిపోయాడు. ఫన్ జోక్స్ చేస్తున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, టాస్క్లు కూడా బాగా గట్టిగా ఆడుతున్నాడు, ప్రూవ్ చేసుకోవాలి ఏంటో అని బాగా గట్టిగా ఫిక్స్ అయ్యాడు. చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు. నిఖిల్ ఏమో మణికంఠలాగా మారిపోయాడు ఇప్పుడు.
ఫస్ట్ నిఖిల్ మణికంఠకు ధైర్యం చెప్పాడు, ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు దానికోసం ఫీల్ అవ్వకుండా కూర్చుంటే ఎట్లా, నువ్వు అలా కాదని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి మణికంఠ ఏడ్చేటప్పుడు నిఖిల్ చెప్పాడు. కానీ ఇప్పుడు అందరూ నన్ను ఫేక్ అనుకుంటున్నారు అని చెప్పి ఆయనే ఫీల్ అవుతున్నాడు. అదేంటో అర్థం కావట్లేదు, రివర్స్ అయిపోయినాయి రోల్స్. మణికంఠ స్ట్రాంగ్ అయిపోయాడు, నిఖిల్ వీక్ అయిపోయాడు, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉన్నాడు. సో ఎందుకలా మారిపోయాడో, సోనియా వల్ల చాలా వీక్ అయిపోయాడు మణికంఠ. ఆయన ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యాడు ఆమెకు. సో ఆమె నువ్వు ఇట్లా వీక్ అయిపోతే నేను నీతో ఉండను, నేను లూజర్స్తో ఉండను అని చెప్పిందంట. దానికి ఇంకా ఫీల్ అయిపోతున్నాడు, ఎమోషనల్గా కనెక్ట్ అయితే ఒక ప్రాబ్లం, కాకపోతే ఒక ప్రాబ్లం అని చెప్పి నిన్న ఎపిసోడ్లో ఏడుస్తున్నాడు. అందరూ చెప్తున్నారు, నిఖిల్ నువ్వు ఎందుకు ఇట్లా అయిపోయినావు, ఏమైంది, నీ స్పిరిట్ ఏమైంది, బయట ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా మారిపోయినావు అని చెప్పేసి అబ్బాయి చెప్పాడు. చిన్న అమ్మాయి నైనిక కూడా నువ్వు ఒక ఎమోషనల్ ఫూల్వి అని చెప్పింది. యష్మి నీకోసం బయట ఎంతోమంది హోప్స్ పెట్టుకున్నారు, నువ్వు ఇలా ఆడితే కష్టం అని చెప్పింది. చాలామంది చెప్తున్నారు కానీ ఆయన ఎందుకో మరి అలా మారిపోయాడు, ఏడుస్తున్నాడు, ప్రతిదానికి వదిలేస్తున్నాడు టాస్క్లు, వెళ్ళిపోయినా సరే నేను హౌస్ నుంచి అంటున్నాడు. మరి అది ఇలానే ఉంటే ఆయన ఉండడం కష్టమే. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించాడు ఫస్ట్ వచ్చినప్పుడు, లీడ్ తీసుకొని ఆయనే అందరినీ హౌస్ని నడిపించినట్టు అనిపించింది. ఇప్పుడేమో వీక్ అయిపోయి ఏడుస్తూ ఏ టాస్క్ ఆడకుండా అన్నీ వదిలేస్తూ ఎమోషనల్గా బాగా వీక్ అయిపోయాడు. నైనిక అండ్ నిఖిల్ టీంలో నుంచి నిఖిల్ టీం నుంచి మణికంఠ, నైనిక టీం నుంచి సీత వచ్చింది ఈ టాస్క్లు ఆడడానికి. అయితే ఫస్ట్ ఇట్లా కొన్ని మైదా పిండి, శనగపప్పు, నెయ్యి ఇలాంటివన్నీ అనౌన్స్ చేశాడు బిగ్ బాస్, తీసుకొచ్చి పెట్టారు. అయితే ఒక మరమరాల విషయం, పఫ్డ్ రైస్ ఉంటాయి కదా, వాటి విషయంలో కరెక్ట్ 250 grams తీసుకురావాలని చెప్పాడు. సో కరెక్ట్ 250 grams ఎలా తెలుస్తుంది వాళ్ళకి, నియర్గా ఉంటే నేను కౌంట్ చేస్తా అని చెప్పేసి యష్మి అనింది. కానీ మణికంఠ 290 grams తెచ్చాడు, సీత 300 పైన తెచ్చింది. సో దగ్గరగా ఉంటే ఉన్నదాన్ని కన్సిడర్ చేయాలి, కౌంట్ చేయాలని మణికంఠ చాలా గట్టిగా ఫైట్ చేశాడు. కానీ యష్మి ఆ పాయింట్ ఎవరికి ఇవ్వలేదు, ఇద్దరు కరెక్ట్ తీసుకురాలేరు అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసేసింది. యాక్చువల్గా ఇక్కడ యష్మి తప్పు డెసిషన్ తీసుకుంది, మణికంఠకి ఇవ్వాల్సింది 290 దగ్గరగా తీసుకొచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, ఎందులో అయినా సరే అలానే ఇస్తారు, ఇవ్వాలి. అక్కడ తెచ్చినా అట్లీస్ట్ టై అయ్యేది, వాళ్ళకు 3 points వచ్చాయి సీత వాళ్ళకి, అండ్ మణికంఠ వాళ్ళకి 2 points వచ్చాయి. ఈయనకు కూడా ఆ పాయింట్ ఇస్తే 3 points అయ్యేవి, టై అయ్యేది. లేదు నేను వాళ్ళ టీంలో 5 members ఉన్నారు, వాళ్ళకు ఫుడ్ కావాలి, ఇద్దరికంటే 5 మందికి పెట్టడం బెస్ట్ కదా, అందుకని ఆ డెసిషన్ తీసుకున్నాను తర్వాత చెప్తుంది. కానీ అది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ మణికంఠది కన్సిడర్ చేస్తే ఇద్దరికి 3 points వస్తే మళ్ళీ బిగ్ బాస్ ఏదైనా టాస్క్ పెట్టేటోడో ఏదో చేసేటోడు, అప్పుడు ఏమయ్యే చూడాల్సి ఉండే. కానీ ముందే ఆమె డెసిషన్ తీసుకొని నేను వాళ్ళ కోసం ఆలోచించి ఇలా చేసిన అని చెప్పేసి ఏడుస్తుంది తర్వాత. సో మణికంఠ కూడా లైట్గానే తీసుకున్నాడు, అది సీరియస్ తీసుకోలేదు. సరే టాస్క్ కోసమే నువ్వు చేసావు, నాకు అర్థమైందిలే అని చెప్పాడు. కానీ నేను ఈ పాయింట్ అడుగుతాను వీకెండ్లో, ఇలా కన్సిడర్ చేయాల్సింది 290 దగ్గరగా ఉన్నదాన్ని కన్సిడర్ చేయాలని చెప్పేసి గట్టిగానే మాట్లాడాడు. సో మొత్తానికైతే సీత వాళ్ళ నైనిక వాళ్ళ టీం గెలిచింది, యష్మి వాళ్ళ టీం గెలిచింది. నిఖిల్ అండ్ మణికంఠకు ఫుడ్ లేదని చెప్పి అనౌన్స్ చేశారు. తర్వాత ఇంకా ఒకరి దగ్గర నుంచి ఒకరు ఫుడ్ని దొంగతనం చేస్తున్నారు. చాలా ఫన్నీగా అనిపించింది అది. కాకపోతే ఇప్పుడు ఫన్నీగా అనిపించిన విషయాలు నామినేషన్స్కి వచ్చేసరికి చాలా సీరియస్ అయిపోతాయి అవి. ఇప్పుడు బాగానే చేసుకుంటున్నారు కానీ నామినేషన్స్లో అవే పాయింట్స్ ఇస్తారు, అదే బిగ్ బాస్ హౌస్ అంటే. సో యష్మి అండ్ ప్రేరణ వచ్చేసి నైనిక వాళ్ళ దగ్గర పిండి, చక్కెర ఇవన్నీ తీసుకుంటున్నారు. ఇంకా చికెన్ తీసుకుంది. సోనియా వచ్చేసి నబీల్ ఫీల్ అవుతున్నాడు బాగా, చికెన్ దొంగతనం చేశారు ఇలా అనుకుంటే నేను కూడా అన్ని లేపేస్తా అని చెప్పేసి ఆయన చాలా ఫన్నీగా మాట్లాడాడు. ఆయన కూడా తర్వాత ఏదో తీసేసుకున్నాడు వాళ్ళ దగ్గర. సో ఇలా ఒకరి దగ్గర ఒకరు తీసుకొని దాచిపెట్టుకుంటున్నారు. మణికంఠ కూడా మనం కూడా తీసుకుందామని చెప్తే నిఖిల్ నో నేను రాను, నువ్వు వెళ్ళు అని చెప్తున్నాడు. ఎందుకు రావు, అందరు తీసుకుంటున్నారు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే నాకు అలాంటి ఆట ఆడాలని లేదు, నీకు ఇష్టం ఉంటే నువ్వు వెళ్ళి తీసుకో అని చెప్తున్నాడు.
సో తర్వాత కొద్దిసేపటికి ఫుడ్ వచ్చింది, కాకపోతే కూరగాయలు ఓన్లీ ఉడికించుకొనే తినాలి, కర్రీలా చేసుకోవడానికి వీలు లేదని చెప్పారు. సో ఉడికించుకున్న కూరగాయలతో అన్నం తింటున్నారు వాళ్ళు పాపం. సో ఇది జరిగింది ఈరోజు ఎపిసోడ్లో. అయితే చాలా కష్టపడుతున్నారు పాపం ఫుడ్ కోసం. అయితే సోనియా చెప్తుంది, నేను విన్నింగ్కి దగ్గరగా ఉన్న వాళ్ళని, స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళతో ఉండాలనుకున్నా, కానీ చాలా వీక్ అయిపోతున్నాడు ఆ మనిషి, అందుకే నాకు ఉండాలనిపిస్తలే ఆయనతో అని చెప్పేసి నిఖిల్ గురించి పృథ్వీకి చెప్తుంది. సో నేను దగ్గరగా ఉన్నా అని చెప్పేసి పృథ్వీ అన్నాడు. సో సోనియా కూడా నేను కూడా దగ్గరగా ఉన్నా విన్నింగ్ అన్నట్టు, నేను అని చెప్పేసి వాళ్ళిద్దరు నవ్వుకుంటున్నారు. సో నీకు ఇష్టం ఉన్నది చెయ్యు, ఆట ఇది బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు ఇలానే ఉంటాయి, నీకు అనిపించింది చెయ్యి, కావాలంటే నన్ను నామినేట్ కూడా చేసుకో అని చెప్పేసి నిఖిల్ సోనియాకి చెప్పాడు. తర్వాత బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. సో నిఖిల్ ఇలా ఉంటే మాత్రం ఉండడం కష్టమే. సడన్గా 1 వీక్లో ఇంత మార్పు వచ్చింది ఆయనకు. సోనియా చాలా క్లారిటీగా ఉంది ఆమె విషయంలో. చాలా స్ట్రాటజీ ప్లే చేస్తుంది ఆమె, ఎవరితో ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో గొడవలు పెట్టుకోవాలి, ఎలా అయితే కంటెంట్ వస్తుంది అని చెప్పేసి ఆమె క్లారిటీ ఆమెకు చాలా ఉంది. కానీ నిఖిల్ నిజంగానే ఎమోషనల్ ఫూల్ అయిపోయాడు ఆమెతో ఫ్రెండ్షిప్ చేసి. ఆయన లో అయిపోయాడు, ఆమె మాత్రం గట్టిగానే ఉంది. నేను నిన్ను కూడా నామినేట్ చేస్తాను, నువ్వు వీక్ అయిపోయినావు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయన్నట్టు గట్టిగా చెప్తుంది. కానీ ఈయన మాత్రం ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. సో ఏం జరుగుతుందో చూడాలి. మరి నిఖిల్ మారుతాడా? వీకెండ్లో నాగార్జున గారు వచ్చి మన పాయింట్స్ చెప్తే అవి తీసుకుంటాడా, లేకపోతే అలానే కంటిన్యూ అవుతాడా చూడాలి. ప్రస్తుతానికైతే ఇది జరుగుతుంది హౌస్లో. లెట్స్ సీ. బాగానే ఉంది, బోరింగ్గా ఏం లేదు ఎపిసోడ్ అయితే. సీజన్ కూడా ఏం కొత్త వాళ్ళు తీసుకున్నారు, తెలియని మొహాలు తీసుకున్నారు, మేము చూడమని చెప్పేసి కొన్ని కామెంట్స్ వచ్చాయి స్టార్టింగ్లో. కానీ అలా ఏం లేదు. బిగ్ బాస్ పెడుతున్న కొత్త కాన్సెప్ట్స్ వల్ల షో ఎంటర్టైనింగ్గానే సాగుతుంది. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.